హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘా అండ్ మృదు. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం కాబట్టి లెట్స్ మేక్ అ క్విక్ ట్రాన్సాక్షన్ అన్నమాట. సో ఇదన్నమాట నా అవుట్ఫిట్ ఫర్ వరలక్ష్మి వ్రతం. ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి ఈ గాగ్రా చోలి అన్నది వేసుకున్నాను. చాలా బాగుంది. కలర్ వైజ్ కానీ, స్టిచ్చింగ్ వైజ్ కానీ, లేదా బ్లౌజ్ డిజైన్ వైజ్ కానీ చాలా బాగుంది. గ్రేట్ లుక్ కూడా ఇచ్చింది. నేనైతే హెడ్ బాత్ చేసేసాను అనమాట. ఏమైంది అక్క మీ ఫేస్ డల్గా ఉందంటారు, అది నేను తర్వాత చెప్తాను. దానికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. సో అవన్నీ పక్కన పెట్టేస్తే మీకు నా డ్రెస్ ఎలా అనిపించిందో కమెంట్ అండ్ లెట్ మీ నో. సో ఇప్పుడు మా మమ్మీ కిచెన్లో వంటలు చేసింది. ఏం చేసిందో చూద్దాం పదండి. దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ కమ్స్ మై ఫేవరెట్ దద్దోజనం. నాకు ఎప్పుడైనా కర్రీస్ తినాలనిపించలేనప్పుడు ఇలా దద్దోజనం చేసుకొని తింటాను, ఎంత బాగుంటుందో. నెక్స్ట్ మొత్తం వెజ్కి నాకైతే కింగ్ అనిపిస్తుంది పులిహోర. చాలా టేస్టీ ఉంటుంది. కుడుములో ఆవకాయ వేసుకొని తింటే అద్దరిపోతుంది. నెక్స్ట్ గారెలు. యాక్చువల్గా చికెన్ టాపిక్ తేవకూడదు, బట్ చికెన్లో చాలా బాగుంటుంది. మిగతా కాంబినేషన్స్ తెలిస్తే కమెంట్ అండ్ లెట్ మీ నో. బూర్లు నాకు చాలా ఫేవరెట్ అనమాట స్వీట్స్లో. సో నాకు చాలా ఇష్టం అన్నమాట బూర్లు స్వీట్స్. అండ్ దీని తర్వాత మా మమ్మీ ఇది క్షీరన్నం చేసింది, నాకు చాలా ఇష్టం. అండ్ ఇది లేకుండా అసలు ఏ పూజ కూడా అవ్వాలనిపిస్తుంది నాకు. వైట్ ప్రసాదం నేనైతే ఇలా పిలుస్తాను, మరి దీని ఒరిజినల్ ఏంటో మాకు కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి అలాగే పిలుస్తాను అనుకోండి. ఇప్పుడైతే నాకు దీన్ని ఏమంటారో తెలీదు, దాని టేస్ట్ కూడా నాకు అంత నచ్చదు అనమాట. స్వీట్గా ఉంటుంది. మా డాడీ చేశారు, కొంచెం హెల్ప్ చేశారు ఇందులో. సమ్ బెల్లంది అందులోకి ఏదో రోల్స్ చేస్తారు, నాకు అస్సలు తెలియదు దీన్ని ఏమేంటో. తెలిస్తే కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ కొంచెం నాకు స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది, ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయను అన్నమాట. ఓకే, ఇక్కడైతే ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఇంకా దీన్ని మర్చిపోయాను ఈ ఆకుల పేరేంటో. సరే బంతిపూలు. అండ్ మా మమ్మీ ఒక పని అప్ చెప్పింది, ఏంటంటే నువ్వు ఫస్ట్ గడపకి ముగ్గేయాలి అంది. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు ఉన్నాం, ఒక్కసారి కూడా ఇంత ట్రెడిషనల్గా ఎప్పుడు చేయలేదు అనుకోండి. అంటే గడపకి ముగ్గేయడం ఎప్పుడు చేయలేదన్నమాట. ఫర్ ది ఫస్ట్ టైం చేసినాను. కష్టపడి యూట్యూబ్లో చూసాను. అయినో ఫైనల్ అవుట్పుట్ అంత బాగా రాలేదు, బట్ ట్రై చేశాను కదా అనిపించింది. ఏం లేదు, పసుపు ఇట్లా రాసేసి కొంచెం డిజైన్స్ చేసాను, మీకు అందరికి తెలుసు కదా. సో నేను ఇందాక చెప్పాను కదా నాకు అస్సలు బాగాలేదని. యాక్చువల్గా వెన్స్డే స్టార్ట్ అయింది నాకు. కోల్డ్ ఉండే నాకు. నేను పుట్టిన తర్వాత నాకు ఎప్పుడు కోల్డ్ రాలేదన్నమాట. ఎగ్జాక్ట్ సెకండ్ టైం వచ్చిందంటే. ముందు వరకు నాకు అస్సలు కోల్డ్ అంటే ఏంటో కూడా తెలియదని చెప్పాలి. ఎప్పుడు రాలేదు. ఎన్ని కూల్ డ్రింక్స్ తాగినా, ఐస్ క్రీమ్స్ తాగినా అస్సలు రాదు. 2 లీటర్స్ బాటిల్స్ ఒక 2 ఖాళీ చేసి ఉంటాను, అయినా సరే రాదు నాకు ఎప్పుడు కూడా. ఫర్ ది ఫస్ట్ టైం ఒక్కసారి ఖాళీ చేస్తే వచ్చేసింది. ఎందుకో తెలీదు. వెన్స్డే స్టార్ట్ అయింది, కోల్డ్ ఫుల్ వచ్చేసింది. ఇంకా థర్స్డే మార్నింగ్ ఇయర్ పెయిన్ వచ్చేసింది. ఇంకా మా మమ్మీ అడిగింది స్కూల్కి వెళ్తావు లేదు, నేనైతే వద్దని చెప్పేసాను ఆబ్వియస్గా. అంత సిక్తో ఎవరు వెళ్తారు చెప్పండి. ఇంకా థర్స్డే అంతా అట్లా బెడ్ మీద ఉన్నాను. చాలా నీరసంగా అనిపించింది నాకైతే. కొన్ని ట్యాబ్లెట్స్ కూడా తీసుకున్నాను కోల్డ్ డోలో తగ్గడానికి. సో ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ని మేము మెన్షన్ చేయట్లేదు, బట్ చాలా లైక్ ఎప్పుడు రాలేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా ఎక్కువ నీరసంగా అనిపించింది, స్ట్రెయిన్ అయిపోయింది, చాలా బాగా అనిపించింది. వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ గుడ్. ఏదో డ్రెస్ వేసుకున్నానన్న మాటకే తప్పించి మీకు రీల్స్ కూడా అప్లోడ్ చేశాను మీకు. సో రీల్స్ అప్లోడ్ చేసినంత మాత్రం నేను బాగున్నానని కాదు. రీల్స్కి కూడా ఏంటంటే ఒక్కొక్క స్టెప్కి మధ్యలో పాజ్ చేసేసి నాకు ఏంటంటే ఆవేశం వచ్చేస్తుంది అనమాట. చేయలేకపోతున్నాను, ఆపేద్దాం అనుకున్నా. బట్ కొంతమంది ఉంటారు నా రీల్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, చూసేవాళ్ళు. వాళ్ళ కోసం పెట్టాలని నాకు అనిపించింది. కష్టమైనా సరే ఇష్టంగా చేసి పెట్టాను. ఐ హోప్ చాలామంది చూసుంటారు ఆ రీల్స్. చాలా కష్టంగా అనిపించింది షూట్ చేయడం అయితే నిజంగా. అసలు యాక్చువల్గా మా కజిన్స్ వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. వచ్చేసిన తర్వాత మా మమ్మీ తీసుకోవడానికి వెళ్ళింది. వచ్చేసిన తర్వాత నాకు అసలు బాగోకుండే.
అయినా సరే రీల్స్ తీసినాను అన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా ఆ టైంలో అదే పడుకుందాంరా అనుకున్న టైంలోకి రీల్స్ తీద్దాంలే పాపం అందరు కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఎప్పుడు పెడుతుంది ఏమని చెప్పేసి ప్రతిదానికి. ఏ పండగ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి ఆల్మోస్ట్ ఒక 6 రీల్స్ తీసినాను, 5 పోస్టర్స్ అప్లోడ్ చేసినాను. అందరు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఇయర్ కూడా అట్లా పెడదాం అనుకున్నా, బట్ ఏం చెప్తాం, అనుకున్నవన్నీ ఒకేసారి జరగవు కదా. సో బాగుంటుంది అనుకున్నాను. బెస్ట్ వరలక్ష్మి వ్రతం అవుతుందని మీకు ముందు కూడా చెప్పాను, అవ్వలేదు అంతే. ఇంకా అంటే అంతా బాగా జరిగింది. నాకు ఒక్కదానికే సిక్ అనిపించింది, చాలా ఇబ్బందిగా అనిపించింది, కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యాను అనమాట. ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి. ఊరుకో అక్క, ఫస్ట్ టైం అందరికి వస్తుందంటే ఈ సీజన్లో అందరికీ కామనే, బట్ నాకు ఎప్పుడు రాదు కదా ఈ సీజన్. 5 years నుంచి నాకు రాదు. సడన్గా వచ్చిందంటే వస్తుంది అక్క, రాదు అనుకుంటే ముందే వస్తుంది అంటారు. అంతేలే, ఇంకొకసారి ఎప్పుడు అలా అనుకోను. నా గడప డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ అండ్ లెట్ మీ నో. నాకు తెలుసు బాగా అనిపించలేని, బట్ ఓకే. సో మా మమ్మీ తాంబూలాలు కూడా రెడీ చేసేసింది అందరికీ ఇవ్వడానికి. అండ్ దేవుడైతే చాలా బాగున్నారు, కళగా ఉన్నారు. అండ్ నేను కూడా దేవుడిది వరలక్ష్మి అమ్మవారిది డ్రాయింగ్ గీసాను. ఎంత బాగా వచ్చిందంటే ముఖం చాలా కళగా వచ్చింది, ఎంత నచ్చిందో. మా చెల్లికైతే ఓపిక అయిపోయిన టీవీ చూస్తుంది. ఇది నేను మేకప్ వేసుకున్న తర్వాత GRWM ఎప్పుడు పెడదామన్నా కుదరదు. ఫెస్టివల్స్ టైంలో హడావిడిగా ఉంటే మా మమ్మీ తిడుతుంది, అట్ట మాట ఫోన్ అయినా పక్కన పెట్టంటుంది. ఇదే జరిగేది, అందుకని ఫోన్ తీయను ఇంకా. GRWM అయినా ఏదైనా తీయను ఇంకా. మా చెల్లికి ఓపిక అయిపోయింది, ఇట్లా కూర్చొని స్వీట్ తింటుందనమాట. మా మమ్మీ అయితే కాళ్ళకి పసుపు రాస్తానండి. నాకు ఎంత ఇష్టం అంటే ఇట్లాంటి ట్రెడిషన్స్ ఎంత ఇష్టం అంటే కాళ్ళకి చక్కగా పసుపు రాసి అట్లాగా వరలక్ష్మి వ్రతం రోజు అలా గజ్జలు వేసుకొని తిరుగుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే, కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే ఫెస్టివల్స్తో మన లైఫ్ ఇట్లాగే ఉంటుందని. కొన్నిసార్లు మాత్రం ఈ ఫెస్టివల్స్కి ఇట్లాంటి మంచి ఫెస్టివల్స్ కూడా మేము ఓన్ హౌస్కి వెళ్ళట్లే అనిపిస్తుంది. లైక్ బాగా చేసుకున్నాం బట్ స్టిల్. అండ్ ఫైనల్గా అయితే మేమందరం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇదనమాట మా ఓవరాల్ లుక్. నా డ్రెస్సెస్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక బెల్ట్ అండ్ ఆల్సో చున్నీ కూడా వచ్చింది, చాలా చాలా బాగుందనమాట. అండ్ అందరికీ తాంబూలాలు ఇచ్చేసి మా మమ్మీ నా చేతికి కూడా ఏదో కట్టింది, అదేంటో నాకు కూడా తెలియదు, బట్ ప్రతి వరలక్ష్మి వ్రతంకి అదైతే కట్టుకుంటాం అనమాట. అండ్ దీని తర్వాత మా చెల్లికి కూడా కట్టేసింది, ముగ్గురికి ఇలా కట్టింది. ఏంటో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అండ్ లెట్ మీ నో. నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా చెప్తా. అండ్ ఇదనమాట. అండ్ దీని తర్వాత మా మమ్మీ ఫ్రెండ్ వాళ్ళది కూడా ఉంది, తాంబూలాలు ఇద్దామని చెప్పేసి పిలిచారు, అక్కడ కూడా వెళ్ళిపోయాం. అంటే ఇంటికి వచ్చేసి పడుకున్నాం. బాయ్ గైస్.